గో సంరక్షణ గురించి సీఎం రేవంత్ రెడ్డి ఆలోచించడం చాలా సంతోషమన్నారు రాష్ట్ర బజరంగ దళ్ కన్వీనర్ శివరాములు. అనుభవం ఉండి నిరంతరం గో రక్షణపై ఆలోచిస్తున్న హిందూ సంస్థల ప్రతినిధులు కూడా కమిటీలో ఉంటే బాగుంటుందని సూచించారు రాములు. నిన్న గో సంరక్షణపై సమీక్ష నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో గో సంరక్షణకు సమగ్ర విధానం రూపొందించాలని అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు గో సంరక్షణ విషయంలో ఆలోచించి దానికి ప్రత్యేకంగా ఒక కమిటీ నియమించడము సంతోషమైనటువంటి విషయము, స్వాగతిస్తూ ఉన్నాం. మరి ఆ యొక్క కమిటీల్లో నిరంతరం గో సంరక్షణ గురించి పోరాడుతున్నటువంటి వ్యక్తులు హిందూ సంస్థలు ఏవైతే ఉన్నాయో, హిందూ సంస్థల నుండి కూడా ప్రాతినిధ్యం ఉంటే బాగుంటుంది, ఆ విధంగా ఆలోచిస్తారని కూడా మేము కూడా కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే కేవలము గోవుల మీద ఎటువంటి అవగాహన లేని వ్యక్తులను పెట్టడం కూడా అంత సమంజసమైనటువంటి విషయం కూడా కాదు. కాబట్టి గోవుల మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తులను కూడా పెడితే గో సంరక్షణ ఎలా చేయాలనేది కూడా ఆలోచించాల్సినటువంటి వ్యక్తులు, అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు ఉంటారు. కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఉండదు. కాబట్టి నిరంతరం గో సంతతి పెరగడానికి నిరంతరము ఆలోచించడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి మేము కూడా హిందూ సంస్థల నుండి అందరూ ఉంటే బాగుంటుందని బజరంగ దళం నుండి కూడా విన్నవిస్తూ ఉన్నాం. ఆ రకంగా ఆలోచించాలని కూడా కోరుతూ ఉన్నాం.